ప్రతి ఏడాది దేశంలో ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా దావోస్కి ఖచ్చితంగా ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ముఖ్యమంత్రులు వెళ్తూ ఉంటారు. దావోస్కి వెళ్తేనే మన రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయంటారా? కిందటేడాది మరి దావోస్కి వెళ్ళి అక్కడ జరిగిన ఒప్పందాలు ఏంటి, దాంట్లో ఎన్ని వర్కౌట్ అయ్యాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చెప్తుందంటారా? ఇప్పుడు దావోస్ కస్తుడు పోవడంతోనే పెట్టుబడులు రావు. ఎందుకంటే దావోస్లో కుదిరేది ఎంఓయు అంటారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంఓయుపై సంతకం పెట్టడము మన ఇతర సంతకాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెక్ పైన సంతకం పెడతారు, లేదు మీరు ఒక చెక్ పైన కాకుంటే మీరు ఒక సేల్ డీడ్ పైన సంతకం పెడతారు, అది ఫైనల్. మీరు సేల్ డీడ్ పైన సంతకం పెడితే మీ ప్రాపర్టీ అమ్మేసినట్టే. మీరు చెక్ పై సంతకం పెట్టి ఇచ్చారంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఎన్ఫోర్సబుల్ సిగ్నేచర్ అవుతుంది. అంటే మీరు దానిపైన సంతకం పెట్టారు, మీరు రాజీనామా లేకపోయి సంతకం పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అది రాజీనామా అయిపోతుంది విత్డ్రా చేసుకుంటే తప్ప. మీరు వీలునామాపై సంతకం పెట్టారనుకోండి, మళ్ళీ మీరు ఇంకో కొత్త వీలునామాపై సంతకం పెట్టేదాకా ఈ వీలునామా చెల్లుతుంది. దీన్ని మీరు ఈ సంతకాలని ఎన్ఫోర్సబుల్ సిగ్నేచర్స్ అంటారు. ఎంఓయూలపై సంతకం చేయడం అనేది ఎన్ఫోర్సబుల్ సిగ్నేచర్ కాదు. మీకు ఇప్పుడు వాలంటీర్ డేకు యూత్ వాలంటీర్ కార్డ్స్ ఇచ్చుకుంటారు కదా, అట్లా. సో ఆ టైంకి అది నాకు నీపై ప్రేమ కలిగిందని ఒక కార్డు ఇస్తారు అంతే, దాంతో పెళ్ళి అయిపోయినట్టు కాదు కదా. సో ఈ ఎంఓయూ కూడా అలాంటిదే. ఎంఓయూ అనేది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీకు నాకు ఒక అవగాహన కుదిరింది అంతే. ఈ అవగాహన కుదిరినంత మాత్రాన పెట్టుబడులు రావాలని లేదు. దీని తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది, అంటే నాకు ఆసక్తి చూపుతున్నా, అది కూడా పెట్టుబడులు కాదు. సో అందువల్ల మనకు ప్రజల్ని బక్రా చేయడానికి భాష వాడతారు, ఎంఓయు అనడంతోనే అనుకూల మీడియాలో 10 లక్షల కోట్ల ఎంఓయూలపై సంతకం, 5 లక్షల కోట్ల ఎంఓయూలపై సంతకం అంటారు. ఎంఓయు అంటే ఏంటిది ఇంతవరకు చెప్తారా మీరు? ఎక్కడన్నా ఏ పత్రికలోనైనా పేజ్ 1లో బాక్స్ అయితే వేసి ఎంఓయు అంటే ఏంటి అని రాశారా? నాకైతే గుర్తులేదు, రాసుంటే క్షమించండి. సో ఎందుకు ప్రజలకు అర్థం కావద్దు కదా, లాంగ్వేజ్ ఎంఓయు అంటారు. ఈ భాష ఏంటంటే తెలివిగా వాడతారు భాషను. ఇప్పుడు మీరు అమెరికా వాడు ఇరాక్లో అడుగడుగునా బాంబింగ్ లేసి దాన్ని కార్పెట్ బాంబింగ్ అన్నాడు, అంటే ఏదో ఒక దుప్పటి కప్పినట్టు బాంబుల దుప్పటి కప్పానని మీనింగ్. సో ఇప్పుడు మీకు ఈ భాష ఎట్లుంటుందంటే సామాన్యుని మోసం చేసే భాషలు ఉంటాయి. ఇప్పుడు పేదవాడికి ప్రభుత్వం రాయితీ ఇస్తే దాన్ని సబ్సిడీ అంటారు, పారిశ్రామికవేత్తకు రాయితీ ఇస్తే ఇన్సెంటివ్ అంటారు. సబ్సిడీ అందుతోనే ఒళ్ళు మీద జల్లు వారంట అవుతుంది, చిచ్చిచి దేశం అన్యాయం అవుతుంది ఉచితాల వల్ల అని. ఇన్సెంటివ్ అన్నాం అనుకోండి, ఇంకొద్దికి ఇస్తే మంచిగా ఉండనిపిస్తుంది. ఇప్పుడు పేదవాడికి రుణాలు వాయిదా వేస్తారనుకోండి, లోన్ రీషెడ్యూలింగ్ అంటారు. వెంటనే మీకు వ్యతిరేక అభిప్రాయం కలుగుతుంది, ఎప్పుడు ఈ లోన్లు రీషెడ్యూల్ చేస్తారు, వాడు కడతాడా అని. అదే మీరు పారిశ్రామికవేత్తకు లోన్లు వాయిదా వేస్తారనుకోండి, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఎంత బ్యూటిఫుల్ కూడా చూడండి, ఇంకా చేయాలనిపిస్తుంది, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. సో ఎందుకు ఇంతమంది అందమైన పదం పెడతారు? మీకు రైతులకు రుణాలు మాఫీ చేస్తే ఏమంటారు? రుణమాఫీ, లోన్ వేవర్ అంటారు. అది చూసుతోనే మాకు వ్యతిరేక అభిప్రాయం కలుగుతుంది. అదే ఇండస్ట్రియలిస్టులకు చేస్తే ఏమంటారండి? రైట్ ఆఫ్ అంటారు. అంటే రైట్ ఆఫ్ పూర్తిగా మాఫీ చేయడం కాకపోవచ్చు, కానీ రైట్ ఆఫ్ అయిన రుణాల్లో 90% మళ్ళీ రావు. మీరు గమనించండి, హెయిర్ కట్ అంటారు. హెయిర్ కట్ అంటే ఏంటిది? ఏదో కటింగ్ చేసుకున్నట్టు. హెయిర్ కట్ అంటే ఏంటంటే ఒక పారిశ్రామిక కంపెనీ, ఒక పరిశ్రమ లాస్ అయి ఆ బ్యాంకుకు 100 కోట్ల అప్పు ఉన్నది అనుకోండి, ఆస్తులన్నీ అమ్మితే 10 కోట్లు వస్తాయి, 90 కోట్లు హెయిర్ కట్ అంటారు దాన్ని. సో 90 కోట్లు హెయిర్ కట్, బ్యాంక్స్ హెవ్ టేకెన్ ఏ హెయిర్ కట్ ఆఫ్ 90 crores అంటారు. మనకు అది అర్థం కాక ఏదో అవసరం నేను హెయిరే కట్ చేశారనుకుంటాం. ఏమున్నది వెంటికలే కదా, గజల మల్లారెడ్డి అంటాడు. సో తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అన్నట్టు మనం కూడా పాడుకోవాలి. పోరాడితే పోతే పోయేదేమీ లేదు, తలపైన బొచ్చే కదా అని. ఎందుకంటే అది వెంట్రుకలు ఎన్నిపోయినా అంత పెరుగుతుంది కదా మళ్ళీ. సో చూడదు హెయిర్ కట్ అని ఎందుకు పెట్టారు? ఎవరికి నెగిటివ్ ఒపీనియన్, అది హెయిర్ ఏమున్నది, పెరుగు ఎవడైనా కట్ చేసుకోవాల్సిందే కదా అని. సో అందువల్ల ఇంగ్లీష్ భాషను అలా వాడుతారు దానికి. ఇప్పుడు ఎంఓయు కూడా అలా ప్రజలు మోసం చేయడానికి వాడే భాష, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని. అది అండర్స్టాండింగే, అది అమలు కావాలని రూల్ ఏమీ లేదు. సో ఎక్కడ అది పరిశ్రమ పెట్టుబడిగా మళ్ళీ రావనే లేదు. అందువల్ల ఈ 5 లక్షల కోట్ల ఎంఓయూలు, 10 లక్షల కోట్ల ఎంఓయూలు అంతా బక్వాస్ కహానీలు. దీన్ని నమ్మకండి. యాక్చువల్గా పెట్టుబడులు ఎంత
రంగం మీదకి వచ్చాయన్నదే బేస్ అవుతుంది. అది ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పారంటే అది చెప్తే అసలు విషయం బయటపడుతుంది కదా. దానికి కూడా తెలివిగా భాష చెప్తారు. మహారాష్ట్ర వాళ్ళు చెప్పారు 70% ఆఫ్ MOUs ఆర్ యాక్టెడ్ అపాన్ అన్నాడు. యాక్టెడ్ అపాన్ అంటే ఏంటిది? దాని మీద యాక్టెడ్ అపాన్ అంటే 70% MOUల పైన వి హ్యావ్ యాక్టెడ్ అంటే ఏంటి? దాని జిరాక్స్ కాపీలు తీసిన యాక్టెడ్ అపానే, మళ్ళీసారి జిరాక్స్ తీసిన యాక్టెడ్ అపానే. ఓ ఉత్తరం రాశారనుకోండి, నువ్వు MOU కుదుర్చుకున్నావు, ఏమైంది, నీకు అలాగే ఇంట్రెస్ట్ ఉందా అని లెటర్ రాస్తే అది కూడా యాక్టెడ్ అపానే. చూడు, అది తెలివిగా యాక్టెడ్ అపాన్ 70% ఆఫ్ MOUs యాక్టెడ్ అపాన్ ఇన్ మహారాష్ట్ర అని పేపర్లో హెడ్లైన్ వస్తుంది. అందువల్ల జనాన్ని పిచ్చోళ్ళని చేసడానికి ఇలాంటివి వాడతారు. అందువల్ల పెట్టుబడులు రావటానికి మొదటి స్టేజ్ MOU. అయితే నిజంగానే హానెస్ట్గా MOUలు కుదుర్చుకుంటే ఈ గ్యాప్ తక్కువ ఉంటుంది అంటే MOUలకు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్కు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే హెడ్లైన్ మాంగరింగ్ అంటారు. అంటే ప్రజలకు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్తో సంబంధం ఏముంది? పేపర్లలో చూస్తే నరేటివ్ బిల్డింగ్ అంటారు. అంటే ఒక అనుకూలమైన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగినట్టు. మీరు తీయండి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఒక లాస్ట్ 10 years వచ్చినటువంటి పెట్టుబడులు తీయండి. మీరు దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడి ఒక 1 year తీయండి. 2025లో దావోస్కు పోయినప్పుడు, లేదా పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టినప్పుడు, ఇన్వెస్టర్ సమ్మిట్లు పెట్టినప్పుడు ఎన్ని MOUలు వచ్చి లెక్క తీయండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో వచ్చిన MOUలు దేశం మొత్తం మీద 5 ఏళ్ళలో వచ్చిన యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంత ఘోరంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. MOUలు ఎంత వచ్చాయి, యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఎంత ఉపాధి కల్పించబడింది అనేది ప్రభుత్వాలు చెప్పాలి. ఆ వైట్ పేపర్ ఇవ్వాలి. ఆ వైట్ పేపర్ ఇస్తే అదంతా బ్లాక్గానే ఉంటుంది.